భావిస్తున్నాము. సమగ్రమైన విచారణ కావాలని మనం ఈ సందర్భంగా కోరుతూ ఈరోజు గద్వాల పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున మానవతావాదులు, ప్రజా సంఘాల నాయకులు, మరి క్రైస్తవ సోదరులు ఇంత పెద్ద ఎత్తున హాజరై శాంతి ర్యాలీ నిర్వహించడం నిజంగా గర్వకారణం. దేశంలో నానాటికి పెరిగిపోతున్న మత ఉన్మాద దాడులను వ్యతిరేకిస్తూ ఈరోజు ప్రవీణ్ కుమార్ సార్ లాంటి వాళ్ళు మానవతావాదులు, మతాన్ని ప్రేమించిన వాళ్ళు కాదు, మతంతో పాటు మానవతావాదాన్ని ప్రేమిస్తూ మానవతావాదంలోనే మనిషి ప్రగతి ఉందని భావిస్తూ మనిషి శాంతి కానీ మనశ్శాంతి కానీ ఆ మానవతావాదాన్ని ప్రేమించండి, మనుషుల్ని మనుషులుగా ప్రేమించండి, మనుషుల్ని మతంతో ప్రేమించకండి, మనుషుల్ని మనుషులుగా ప్రేమించమని కోరుతూ మరి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న ప్రవీణ్ కుమార్ సార్ని వెంటాడి వేటాడి ఈరోజు అనుమానాస్పద స్థితికి గురైన సంగతి మనకందరికీ కూడా తెలుసు. ఈ సంఘటన ఈరోజు ఉమ్మడి రాష్ట్రాల్లో, తెలంగాణలో, అటు ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున ఒక నిరసన వెల్లుబుకింది. ఈ నిరసనకి కారణము గత అనేక సంవత్సరాలుగా ముఖ్యంగా మైనార్టీ మతాలపై, క్రైస్తవులపై, ముస్లింలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన ప్రదర్శన ఇది. ఎప్పుడైనా కానీ ఈ దేశంలో ఉన్న మత ఉన్మాదులు మైనార్టీ మతాలపై అనేక సార్లు దాడులు జరుపుతున్నారు. అనేక విషయాల్లో మనకి పరిష్కారం లేని మరి ఒక రాజ్యాంగ పరిధిలో నడుస్తున్న రాజ్యాంగ పరిధిలో కాకుండా ఇవాళ మత రాజ్యాన్ని నిర్మించాలని చెప్పి కలలు కొంటున్న ఏదైతే పార్టీ ఉందో ఆ మత రాజ్యం నిర్మించాలనే దాంట్లో భాగంగానే చిన్న మతాలని, మైనార్టీ మతాలని నిర్మూలించాలని కోరుకుంటున్నది. దీనికి మైనార్టీలపై జరుగుతున్న దాడుల్ని ఖండిస్తూ ముఖ్యంగా ప్రవీణ్ కుమార్ సారు ఏదైతే హత్య జరిగిందో, ఏదైతే అనుమానాస్పద మృతి ఉందో దీనిపై సమగ్ర విచారణ జరపవలసిందిగా ఈ సందర్భంగా ప్రజా సంఘాల తరఫున, అఖిలపక్ష కమిటీ తరఫున మీకు సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తూ మరి ఈ విచారణ జరిగేదాకా మీ వెంట ఉండి పోరాడతామని ప్రజా సంఘాల తరఫున, అఖిలపక్ష కమిటీ తరఫున మేము